టూ టూ ఇన్పుట్స్ అండి అంతే. ఒకటి కొత్తగూడెం పాల్వంచకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, ఇందాక గౌరవనీయులు పెద్దలు కోదండం సార్ కూడా చెప్పినట్టుగా ఆ పాల్వంచ కొత్తగూడెం ఏరియాలో ఎప్పటి నుంచో ఒక బర్నింగ్ ఇష్యూ ఉంటుంది అధ్యక్ష. గిరిజనేతరులు గిరిజనుల ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ ట్రాన్సాక్షన్ చేయడం కానీ. అయితే అక్కడ అన్ఫార్చునేట్లీ మనం ఎక్కడ ఏ రెవెన్యూ సిస్టమ్స్లో ఇన్ని ఏళ్లలో సరే ఎన్ని గవర్నమెంట్లు ఉన్నా కూడా వారసత్వంగా ఒకరికొకరు అమ్ముకోవడము ట్రాన్సాక్షన్ చేసుకోవడం తప్పితే రైట్ అన్నది ఎవరికి ఇవ్వలేనటువంటి పరిస్థితి చాలా చోట్ల ఇప్పటికి కూడా ఉంది అధ్యక్ష. పాల్వంచ కొత్తగూడెం మధ్యలో ఇప్పుడు ఇవాళ ఈ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన దాని ప్రకారం అధ్యక్ష, కొత్తగూడెము పాల్వంచ మధ్యలో కోమట్పల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, మంగపేట ఇవన్నీ చాలా అంటే 9 to 10 కిలోమీటర్స్ రేడియస్లో ఈ చేంజ్ అనేది తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా కూడా అక్కడ 1/70కి సంబంధించి అనేక భూములు ఉన్నాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసింది కొత్తగూడెం టౌన్లో కూడా 1/70 ఉండి ఇబ్బంది ఉండి రెసిడెన్షియల్ ప్లాట్స్ కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఇప్పటికి కూడా ప్రివలెంట్ ఉంది అధ్యక్ష. ఇవన్నీ ఉండంగా మరి ఇందాక శ్రీధర్ బాబు సార్ మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే అవి మేము అక్కడక్కడ ఎగ్జామ్ట్ చేస్తూ ఉన్నామని చెప్పారు సార్. సో ఇట్లా సెలెక్టివ్ ఎగ్జామ్షన్ చేయడం అన్నది ఏంటి అన్నది అర్థం కావడం లేదు. 9 to 10 కిలోమీటర్స్ రేడియస్లో ఒక కార్పొరేషన్ అనేటటువంటిది కొత్తగా క్రియేట్ చేసినప్పుడు అందులో ఈ ఏరియా సార్ అంటే నాకు బాగా తెలుసు, చాలా అనుబంధం ఉంటుంది నాకు కొత్తగూడ పాల్వంచ. రిపీటెడ్గా ఉద్యమ సందర్భంలో కూడా ట్రావెల్ చేసినప్పుడు గిరిజనేతరులు ఎప్పుడు చెప్పేది అదే, మావి అన్నీ కూడా ఎలియనేట్ అయిపోతూ ఉన్నాయి ప్రాపర్టీస్ అని చెప్తా ఉంటారు అధ్యక్ష. సో వాళ్ళ రైట్స్ని పోగొట్టేటటువంటి అధికారం మనకు లేదు. మనం ధరణి తెచ్చినా ఇప్పుడు భూమాత అని చెప్తున్నా రూరల్ ఏరియాస్లో భూముల గురించే మాట్లాడినాం అధ్యక్ష. అర్బన్ ఏరియా భూములకు సంబంధించి మనం ఎక్కువ మాట్లాడలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా ఒక జటిలమైన సమస్య. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్తున్నా అధ్యక్ష, ఇది పాలిటిక్స్ కాదు. కంప్లీట్గా అక్కడ ఉండేటటువంటి వారందరినీ కూడా శ్రీధర్ బాబు గారు మాట్లాడుకుంటూ ఒక మాట ఏమన్నారంటే, గ్రామ పంచాయతీల తీర్మానం కంపల్సరీ కాదు కదా, మీరే చట్టంలో పెట్టారు. కంపల్సరీ కాదు అధ్యక్ష, కానీ అడ్వైజరీ కదా అధ్యక్ష, ఇది ప్రజాస్వామ్యం. కంపల్సరీ మ్యాండేటరీ అని ప్రతి ఒక్కటి కూడా ఉండదు. స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీలో అట్లీస్ట్ అక్కడ ప్రజల్ని మనం కలుపుకొని పోతే బాగుంటుంది అనేటటువంటిది ఒక ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా ఈ పల్లె ప్రగతి పనులు కంప్లీట్గా నిలిచిపోయి అక్క ఉన్నారు సీతక్క కాబట్టి రిఫర్ చేస్తున్నానండి. చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. మళ్ళీ కంప్లీట్గా గ్రామాలలో కనీసం మోరీలలో చెత్త తీయలేనటువంటి పరిస్థితి నడుస్తూ ఉన్నది. కొద్దిగా దయచేసి గ్రామాలకు సంబంధించి ఫోకస్ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలా కాలువలలో కూడా చెత్త తీయకపోవడంతో ఆ నీళ్లు కూడా పోనటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద ఫోకస్ చేయవలసింది కోరుతా. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ పరిధి విస్తరణలో భాగంగా పక్కనే ఉన్నటువంటి నరసింగాపూర్ గ్రామానికి చెందినటువంటి కొన్ని సర్వే నెంబర్ 421, 428, 437 అట్లాగే నూకపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నటువంటి కొన్ని సర్వే నెంబర్స్, ఈ రెండింటిని జగిత్యాల మున్సిపల్ పరిధిలో కలిపే విధంగా ఈ బిల్లు రావాలి. అంటే వాస్తవంగా పట్టణంలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి స్థలం కొరత ఉండడంతో ఈ రెండు గ్రామాలు కూడా పక్కనే ఉంటాయి కాబట్టి ఆ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టబడడం జరిగింది. ఇవాళ రేపు ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చే వరకల్లా యాజ్ ఇట్ ఈస్ రెవెన్యూ పరంగా ఏదైతుందో వాళ్ళు ఆ నూకపల్లి అనేది పక్క మల్యాల మండలం సార్, అది బేసికలీ ఇట్స్ ఫ్రమ్ అదర్ మండల్. ఎన్నికల్లో ఏదైతుందో ఇబ్బంది వస్తుందో కాబట్టి అది మున్సిపాలిటీలో కలిపే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ బిల్లు తేవడం జరిగిందో దీన్ని సంపూర్ణంగా సంబంధిస్తున్నాం అధ్యక్ష. కానీ ఇందులో ఏదైతే ఇంతకుముందు కొందరు సభ్యులు మాట్లాడినట్టు ఇది కేవలం ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టానికి పరిమితమవుతుంది. ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టానికి పరిమితం అయ్యే వరకల్లా ఇది ఓన్లీ ఆ ఎన్నికలకు మాత్రమే ఇది వినియోగం అవుతుంది. రేపు ఏదైతుందో ఈ ఆస్తుల మార్పిడి, రెవెన్యూ సర్వే నెంబర్స్, భూముల మార్పిడికి వచ్చే వరకల్లా ఏదైతున్నదో మళ్ళీ ఒరిజినల్ విలేజ్ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూకపల్లి అనేది ఇది మల్యాల రెవెన్యూ మండల్, అది ఇప్పుడు వచ్చి ఏదైతుందో జగిత్యాల కలుస్తుంది సార్, ఇది సపరేట్ మండల్ మున్సిపాలిటీ. ఫర్ రిజిస్ట్రేషన్ పర్పసే నౌ దే ఆర్ మేడ్ టు గో టు మల్యాల్ సపరేట్, దాని ఇన్కమ్ ఇదంతా కూడా వేరిపోతుంది. ఇలా గత ప్రభుత్వం నుండి ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా సార్ ఇది సమూహ ప్రభుత్వాల దృష్టి కేంద్రీకరిస్తలేదు దీని మీద. మనము కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా ఏదైతుందో మనము ఈ సర్వే నెంబర్స్ అన్నీ కూడా ఏ గ్రామానికి ఎంత కేటాయింపు చేయాలనేది డిమార్కెట్ చేసి మనం జిల్లా కలెక్టర్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఈ సర్వే నెంబర్లన్నీ కొత్తగా రూపొందించుకున్న గ్రామ పంచాయతీకి కేటాయింపు చేయబడ్డదని చెప్పని ఇవ్వడం జరుగుతుంది. బట్ రెవెన్యూ పరంగా ఏదైతున్నదో
దానికి అనుగుణంగా జీవో జారీ కావటం లేదు. రెవెన్యూ పరంగా దానికి అనుగుణంగా జీవో జారీ కాలేకపోవడంతో రిజిస్ట్రేషన్సే దాని ద్వారా వచ్చే ఆదాయం అనేది మళ్ళీ ఒరిజినల్ విలేజ్కే పోతున్నది సార్, ఒరిజినల్ విలేజ్గా పోతున్నది. నేనేమిటో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ మంత్రి గారిని ఇది మొదటికెళ్ళి జరుగుతున్నటువంటి ఒక దీని సమ్ అంబిగ్యూటీ దాని దృష్టి కేంద్రీకరిస్తలేరు. ఇప్పుడు కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ దీనిపై దృష్టి కేంద్రీకరించాలి. ఇది రెవెన్యూ శాఖకు సంబంధించి ఇవాళ రెండు పంచాయతీరాజ్ శాఖ రెవెన్యూ శాఖ రెండు సమన్వయం చేసుకొని ఏ పంచాయతీరాజ్ శాఖ ద్వారా మీరు నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నారో అవన్నీ కూడా రెవెన్యూ పరంగా కూడా ఏదైతుందో ఆ భూములు కేటాయింపు చేయబడ్డప్పుడు మాత్రమే ఏదైతే మనకు భూముల బదిలీ కాబట్టి పట్టేదార పాస్బుక్ జారీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు సపరేట్ గ్రామ పంచాయతీ ఉండు లంబడి తండాలు ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళ పాపం ఏమైపోయిందంటే దే హ్యావ్ నో రెవెన్యూ విలేజ్. ఆ గ్రామ పంచాయతీగా పరిమితం అవుతున్న వాళ్ళకి ఏ విధంగా ఆదాయం రావటం లేదు. ఆ గ్రామ పంచాయతీకి ఒరిజినల్ రెవెన్యూ పరంగా వచ్చే ఆదాయం అంతా ఏది ఇస్తుందో మెయిన్ విలేజ్ ఏది ఉందో దానికే పోతుంది సార్. మరొక రేచపల్లి గ్రామం సార్, దానికి ఏదో 4 తండాలు ఏర్పడ్డాయి, గ్రామ పంచాయతీలు నూతనంగా ఏర్పడ్డాయి. వాళ్ళకి ఏ విధంగా ఆదాయం లేదు. ఒరిజినల్ రెవెన్యూ ఆదాయం అంతా రేచపల్లికే పోతున్నా సార్. నేను దీనిపై మరి గౌరవ మంత్రిని గారిని మీరు కృష్ణరావు గారు దయచేసి మీరు క్యాబినెట్లో డిస్కస్ చేసి ఈ అంశం ఏదైతుందో రెవెన్యూ పరంగా కూడా ఏదైతుందో మీరు దీనికి సపరేట్ నోటిఫికేషన్ జారీ చేసి మీరు గ్రామ పంచాయతీకి ఏ సర్వే నెంబర్లు కేటాయింపు చేసిన ఇవన్నీ కూడా రెవెన్యూ పరంగా కూడా సపరేట్ నోటిఫికేషన్ రాష్ట్ర స్థాయిలో ఇష్యూ చేయగలిగినట్టయితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది సార్. ఓకే, దయచేసి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు సార్. నేను కన్క్లూడ్ చేస్తాను సార్. కంప్లీట్ చేయండి, ఇది క్లారిఫికేషనే కదా. అదే సార్, ఇంత మంచి సజెషన్ ఇది అందరం చెప్పాల్సిందే, మీరు చెప్పాల్సిందే, నేను చెప్పాల్సిందే, ఎవరైనా చెప్పాల్సిందే. ఇంతమంది చెప్తుంటే కూడా మీరు సార్ దయచేసి దాంతో పాటు ఏది ఇస్తున్నదో ఈ రేషన్ షాప్స్ కూడా ఏది ఇస్తుందో కొత్త ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో రేషన్ షాపులు లేవు సార్. వాళ్ళు ఈ కిలోమీటర్ల పరిధి మళ్ళీ పాత కాడికే పోవాల్సి వస్తుంది. దయచేసి కొత్త ఏర్పడ్డ గ్రామ పంచాయతీ అన్నింటిలో కూడా రేషన్ షాప్స్ కూడా ఏర్పాటు చేయాలి సార్. అట్లాగే మా మిత్రుడు మల్లన్న గారు మాట్లాడినట్టు వీళ్ళ మున్సిపల్ చట్టంలో ఏది ఇస్తుందో ఈ 2 పిల్లలకు మించి కలిగిన కుటుంబము ఎన్నికల్లో పోటీ చేయకుంటున్న ఆంక్ష తొలగించారు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. మరి గ్రామ పంచాయతీకి వచ్చేవరకు ఏదైతే దాన్ని తొలగించలేకపోతున్నారు. ఈ వ్యత్యాసం ఎందుకు తెలుస్తలేదు సార్. ఇవాళ పట్టణాలలో ఏదైతున్నదో మీరు ఆ ఆంక్ష లేకుండా ఆ 2 పిల్లలకు మించి కలిగి ఉన్నా కానీ పోటీ చేసే అవకాశాన్ని కలిగిస్తుంది. నేను దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రిని గారిని వీళ్ళ మున్సిపాలిటీలో ఏ విధమైనటువంటి ఒక వెసులుబాటు కల్పించిండ్రో గ్రామ పంచాయతీ రేపు ఎన్నికలు వస్తున్నాయి. నో యూ కెన్ మేక్ ఇట్. ఇది పెద్ద సమస్య కాదు. ఇది చాలా రాష్ట్రాలు ఏదైతుందో వీళ్ళ పిల్లలపై ఉన్న ఆంక్ష తొలగించి మీరు పిల్లలు కానీ నేను చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. కాబట్టి ఆంక్ష తొలగిస్తే బాగుంటుంది అనేటువంటి భావన కూడా నేను మీ ద్వారా వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలోకి విలీనం చేయడం కానీ అదేవిధంగా ఒక గ్రామాన్ని ఒక మండలం నుంచి ఇంకొక మండలానికి మార్చుట కానీ వీటన్నిటి మీద మరి చాలామంది మెంబర్స్ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సార్. నర్సిరెడ్డి గారు, తాతమ్మధు గారు, అదేవిధంగా మధుసూదనాచారి గారు, సత్యవతి రాథోడ్ గారు, నవీన్ గారు, వెంకట్రామరెడ్డి గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, భానుప్రకాష్ గారు, తీన్మార్ మల్లన్న గారు, కవిత గారు, జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా బండ ప్రకాష్ గారు కూడా అంతకుముందు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము చెప్పేది ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలను తప్పకుండా మేము ప్రతిపాదించినాయి సార్. వాళ్ళు చాలామంది వేరే అంశాలను కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మరి సభలో లేనటువంటి ఈ బిల్లులో లేనటువంటి అంశాలను కూడా తీసుకొచ్చారు కాబట్టి వాటిని కూడా మరి వేరే రూపంలో తీసుకొని పరిశీలిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా కొంత గ్రామ పంచాయతీలు కానీ కొత్తగా మరి మండలాల ఏర్పాట్ల గురించి అటు నుంచి ఇటు కూడా అడిగినరు. సరే, ఇప్పుడు స్థానిక సంస్థల కాలపరిమితి అయిపోయింది కాబట్టి చేసుకోవడానికి కూడా వీలుంది సార్. తప్పకుండా వాళ్ళు వేరే ఫామ్లో మాకు రిప్రజెంటేషన్స్ ఇస్తే మరి గ్రామాలు మార్చుడు కానీ లేదా మండలాలు అటు ఇటు మార్చుడు కానీ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తాతమ్మధు గారు పాల్వంచ, కొత్తగూడెం షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి, వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు పట్టుకొని మరి నర్సంపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాజ్పేట ఏదైతే ఉందో 1950s వాస్తవానికి కొంత ఆ చట్టాల గురించి కూడా అవగాహన ఉండాలి.
అటవీ ప్రాంతాలలో అప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదివాసీ ప్రాంతాలు ప్రధానంగా ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట ఇటన్ని కొన్ని షెడ్యూల్ ఏరియాలుగా గుర్తించడం జరిగింది. ఆ చట్టం మారుతూ 170గా మళ్ళీ 70స్లో దాన్ని మార్చడం జరిగింది. అది షెడ్యూల్ ఏరియాలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు గుర్తించబడ్డటువంటి గ్రామాలు. తర్వాత సిటీస్ అయినాయి, రోడ్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద పట్టణాలు అయినాయి, మున్సిపాలిటీలు అయినాయి, అవన్నీ మారుతున్నాయి. సరే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క హక్కులను మరి వాళ్ళ యొక్క అవసరాలను అన్నీ దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా గవర్నమెంట్స్ నిర్ణయం అది సెంట్రల్ దాకా పోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి సార్. కాబట్టి వారు తాతమధు గారు చెప్పినట్టుగా అక్కడ మీరు చెప్పినటువంటి షెడ్యూల్ గ్రామాల పరిధిని దృష్టిలో పెట్టుకొని మరి చేయడం జరిగింది. ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా మార్చుకోవడానికి కూడా ఇబ్బంది ఏం లేదు సార్. అదేవిధంగా మధుసూదనాచారి గారు కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్స్ గురించి మాట్లాడారు. మీరు చాలా సందర్భాల్లో గత ప్రభుత్వము మేము చాలా మున్సిపాలిటీలు చేసినామని చాలా గ్లోరిఫై చేసి చెప్పారు సార్. దాంతో ప్రతి ఒక్క చిన్న గ్రామ పంచాయతీ కూడా మాకు మున్సిపాలిటీ కావాలి, మాకు మున్సిపాలిటీ కావాలనే డిమాండ్ పెరిగింది సార్. వాస్తవానికి దాని సాధక బాధకాలు తర్వాత వస్తున్నాయి. నాకు కూడా ములుగు మున్సిపాలిటీ కావాలన్నప్పుడు గతంలో కూడా ఈ బిల్లు పెట్టడం జరిగింది. అది గవర్నర్ గారు ఆమోదించలేదు ములుగు. తర్వాత మళ్ళీ కొత్తగా మేము మళ్ళీ పెట్టడం జరిగింది. అది ప్రజల యొక్క ఆకాంక్ష. మున్సిపాలిటీలు అయితే చాలా డెవలప్ అవుతుంది అనేది మీరు చెప్పినటువంటిది. ఇప్పుడు వాస్తవానికి ఎన్ఆర్ఈ చేసి పోతుంది, ఇతరత పోతున్నాయి. కానీ మేము ఇయ్యము అంటే అది ఒక రకమైనటువంటి ఫీలింగ్. అదేవిధంగా ములుగు కూడా నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంది సార్, ములుగు టౌన్. కాబట్టి అది మాకు సాధ్యమవుతుంది. దాంట్లో కలిపే ఊర్లు కానీ అవి కానీ నాన్ షెడ్యూల్ ఉంది కాబట్టి చేయడం జరుగుతూ ఉంది. అయితే పొలిటికల్గా అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కార్పొరేషన్ మెంబర్సో కౌన్సిలర్సో ఎన్నిక చేయబడతారు కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రతిపాదనల మేరకే ఇది చేస్తూ ఉన్నాం. 2018 పంచాయతీరాజ్ యాక్ట్లో గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం లేదన్నట్టుగానే ఆ చట్టం చెప్తుంది. కాబట్టి అక్కడ పబ్లిక్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఆధారంగా కలెక్టర్స్ పంపినటువంటి ప్రతిపాదనల ఆధారంగానే మేము మున్సిపాలిటీకి మా గ్రామాలను మరి చేర్చడం కానీ, లేదా ఇప్పుడు నాది కూడా ఉంది సార్. నా ములుగులో ఏమైందంటే ములుగు కాన్స్టిట్యున్సీలో ఒక 5 గ్రామాలు ఉన్నాయి. వెంకటాపురం మండలం ఓల్డ్, అది పోలీస్ స్టేషన్కి వచ్చేసరికేమో వెంకటాపురం ములుగు కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఆ 5 గ్రామాలు పోయి భూపాలపల్లి జిల్లాలో కలిపారు. ఎమ్మెల్యేకి ఎంపీకేమో మా కోట్లు వేస్తున్నారు, ఎంపీపీకి జెడ్పీటీసీకేమో భూపాలపల్లికి మండలానికి వేస్తున్నారు. సరే, ఇది కూడా నాది కూడా అట్లే పెండింగ్ ఉంది. అక్కడ ఉండే ప్రజల యొక్క ప్రతిపాదన బట్టి మాకు కూడా చాలా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. గతంలో అట్లా జరిగినాయి కాబట్టి అవన్నీ సవరణ చేయాలని నేను ఇప్పుడు ప్రత్యక్షంగా చెప్తున్నా. ఒకటే నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్కేమో ములుగుకు వస్తున్నారు, ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీస్కేమో భూపాలపల్లి పోతున్నారు. వాళ్ళు ఏదన్నా ఇల్లు కోసం కలెక్టర్ దగ్గర పోవాలన్నా, ఏదైనా అభివృద్ధి కోసం పోవాలన్నా ఏ కలెక్టర్ దగ్గర పోవాలి అనేది కూడా ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ రాబోయే కాలంలో సరి చేసుకుంటాం. కొంతమంది పెద్దలు కూడా సభ్యులు కూడా మా మండలాలని కూడా చేర్చాలి, లేదా మా గ్రామాలను కూడా అటు ఇటు మార్చాలని చెప్పడం జరిగింది. ప్రాపర్ వేలో ఇస్తే తప్పకుండా పరిశీలించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.